టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి. బిఎల్ఓలకు కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ ఆదేశాలు. చెట్లు పెంచి పర్యావరణాన్ని కాపాడండి. కర్నూలులో విద్యార్థుల అవగాహన కార్యక్రమం. మనవరాలతో కార్ డ్రైవింగ్. రంగారెడ్డి ఎస్ఐపై వివాదం, విచారణకు డిమాండ్. విశ్వభారతి మెడికల్ కాలేజ్ హాస్టల్లో పురుగుల బియ్యం కలకలం. 200 కేజీలు సీజ్. తెనాలి సీఐ వ్యవహారం సంచలనం. మహిళా ఆరోపణలతో శాఖాపరమైన చర్యలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మాంటోసరీ విద్యార్థుల స్వర్ణోత్సవం సందర్భంగా నగర శివారులోని మాంటోసరీ ఇండోస్ పాఠశాలలో మెగా రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అపుస్మ వాసుదేవయ్య పాల్గొని సమాజ సేవతో పాటు నాణ్యమైన విద్య అందిస్తున్న మాంటోసరీ విద్యార్థుల సేవలను అభినందించారు. పెద్ద పీఠాలు ఎక్కిస్తున్నారు. నేను ముందు ఫ్రెండ్స్ నా పేరు వాసుదేవయ్య, కర్నూలు జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఉంటున్నాను. ఈరోజు 50 సంవత్సరాలు మాంటేసరీ పాఠశాలలు స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ ఒక మంచి కార్యక్రమం బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టున్నారు మాంటేసరీ స్కూల్లో. ఆ మేడం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే 96లో అసోసియేషన్ ఫామ్ అయినప్పటి నుంచి నేను అసోసియేషన్లో ఉంటున్నాను. మేడం అప్పటి నుంచి కూడా నాకు పరిచయం. ఈవెన్ తనకు హెల్త్ బాగాలేక నచ్చలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా కుర్చీ మీద కాలు వేసుకొని నోట్బుక్స్ ముందు తీసుకొని ఆమె కరెక్షన్ చేసుకుంటూ ఉండేది. మేము ఎప్పుడన్నా అడిగాము, మేడం ఏంది మేడం మీరు రిస్క్ తీసుకుంటున్నారంటే, కాదు నాన్న, పిల్లలు మనల్ని పేరెంట్స్ మనల్ని నమ్మి పంపిస్తున్నారు, వాళ్ళకి ఎంతో కొంత మనం న్యాయం చేస్తేనే వాళ్ళ పిల్లలు బాగుపడతారు, పేరెంట్స్ కూడా తృప్తిగా ఉంటారు. కాబట్టి నాకు తోచింది నేను చేస్తున్నాను, టీచర్లు అంతా చేస్తున్నారు అని నేను చూసి ఏదైనా ఉంటే సలహాలు ఇద్దామని చెప్పే ఉద్దేశంతో నేను నోట్బుక్స్ చూస్తూ ఉన్నాను, సలహాలు ఇస్తుంటాను, అంతే విషయం అన్నారు. ఈ విధంగా మేడం దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాం మేము. ఎందుకంటే మేము ఒక పాఠశాల నడపాలంటే మేము మాకంటే ముందున్న వాళ్ళ దగ్గర కానీ మాకంటే తెలివైన వాళ్ళ దగ్గర కానీ నేర్చుకున్న తర్వాతనే అవి మేము ఇంప్లిమెంట్ చేయడానికి బాగుంటుంది. మాకు తోచిన ఒకటైతే మేము కాపీ కొట్టినవి చాలా ఉంటాయి, దీంట్లో మొమాట ఏం లేదు. స్కూల్ అంటేనే చదువు నేర్చుకున్న తర్వాతనే మనం బోధించాలా. ప్రతి టీచర్ కూడా నిత్య విద్యార్థిగా ఉన్నప్పుడే వాళ్ళు కంఫర్ట్గా పిల్లల పాఠాలు చెప్తారు. కానీ నాకేదో నేను మేధావని నాకు గోల్డ్ మెడల్ ఉన్నాయంటే సరిపోదు, నిత్య విద్యార్థిగా ఉండి తను నేర్చుకొని పిల్లలకు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మేడం నుంచే మేము ఇన్స్పైర్ అయ్యి మేము ఈ విధంగా మేము కూడా స్కూల్లో ఆమె యొక్క భావనలు ఏమైనా ఉన్నాయో అవి మా పాఠశాలలో కూడా చెప్తున్నందుకే మేము కూడా ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండా స్కూల్ నడుపుకోగలుగుతున్నాం అని చెప్పేసి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఈరోజు ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రైవేట్ పాఠశాల తరఫున మేము వారికి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మాంటిసోరీ ఇండస్ మాంటే విద్యా సంస్థల 50వ వార్షికోత్సవ సందర్భంగా జరుగుతున్నటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు హెల్త్ క్యాంపుకు అటెండ్ అయిన పెద్దలందరికీ నమస్కారం, చిన్నారులందరికీ ఆశీస్సులు. ప్రియమైన మిత్రులారా, ఈరోజు బ్లడ్ యొక్క విలువ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక మనిషి బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఆ బ్లడ్ను ముగ్గురికి ఉపయోగించడానికి, అంటే 3 ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడుతుంది. రెడ్ క్రాస్ సంస్థ
ఒక పెద్ద స్వచ్ఛంద సంస్థ, ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ. అలాంటి సంస్థ ద్వారా బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల అది వృధా కాకుండా ఇంకెవరికో అమ్ముకోకుండా ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. సరే, ఇంకా మాంటిసోరీ విద్యా సంస్థల గురించి వింటున్న వాళ్ళందరికీ కూడా తెలుసు. దాదాపు 50 సంవత్సరాల వ్యవధిలో అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక రకాలైనటువంటి అనేక జిల్లాల నుంచి వచ్చినటువంటి అన్ని కేటగిరీల విద్యార్థులను కూడా తీర్చిదిద్ది ఎంతోమంది మెడికల్, ఎంతోమంది ఇంజనీర్లు, ఎంతోమంది ఐఏఎస్లు, ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా ఈ సంస్థ నుంచి వచ్చారు. ప్రస్తుతం మన జిల్లాలో ఉన్నటువంటి మంత్రి టీజీ భరత్ అయితేనేమి, ఎంపీ నాగరాజ్ అయితేనేమి కూడా ఈ సంస్థ పూర్వ విద్యార్థులే అని చెప్పడానికి మనందరం గర్వపడాల్సిన విషయం. మరి అలాంటి సంస్థ నిర్వహిస్తున్నటువంటి మా మిత్రుడు రాజశేఖర్ గారు అత్యంత సింపుల్గా ఎప్పుడు కూడా చిరునవ్వు నవ్వుతూ చాలా 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 సామాన్య జీవితం గడుపుతుంటారు. మరి వారి కుటుంబం అంతా కూడా మరి ఈ విద్యా సంస్థల నిర్వహణలో ఇతోధికంగా నిలబెట్టారు ఈ సంస్థలను ఒక స్థాయిలో. ఈరోజు ఎన్నో జిల్లాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు. మరి మా వరకు మేము కూడా కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల విషయానికి వస్తే అలాగే అనేక జిల్లాలను ఆకర్షించగలిగాం. దాదాపు 50% స్టూడెంట్స్ అనంతపురం జిల్లా నుంచి మా కాలేజీలో చదువుతున్నారంటే ఈ మాంటిసోరీ ఒరవడే అదే రూట్లో ఉన్నాం, అదే మార్గంలో పయనిస్తున్నామని మేము కూడా చెప్పడానికి సందేహించక్కర్లేదు. మీరందరూ కూడా మరి ఎంకరేజ్ చేయండి బ్లడ్ డొనేషన్ గురించి. ఈరోజు మా కాలేజీ నుంచి కూడా చాలామంది విద్యార్థులు రక్తదానం చేయడానికి, చేయించడానికి వాలంటీర్స్గా కూడా ఇక్కడికి వచ్చున్నారు. సో మనందరం కూడా సర్వే జన సుఖినో భవంతు అని నమ్మేటువంటి భారతీయ మూల సిద్ధాంతం ప్రకారము కలిసి నడుద్దాం, కలిసి ఎదుగుదాం. మరి ఈ సంస్థ ఇంతింతై వడ్డింతైని ఇప్పటికే కొన్ని వేల మంది, దాదాపు 1,00,000 మంది స్టూడెంట్స్ ఉత్పత్తి చేసింది. భవిష్యత్తులో మరెన్నో లక్షల మందికి మంచి భవిష్యత్తు ఇస్తుంది ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులు రాజశేఖర్ గారికి, వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కళ్యాణమ్మ గారి వర్ధంతి పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇన్ని సంవత్సరాలు గడుపుతూ వచ్చినప్పటికీ ఈ సందర్భంగా అంటే మాంటిసోరీ విద్యా సంస్థలు 50 సంవత్సరాలు కంప్లీట్ అయిన గోల్డెన్ డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి అత్యుత్సాహంగా ఇక ఉపాధ్యాయులు అయితేనేమి, పేరెంట్స్ అయితేనేమి, పిల్లల తరఫున ఉంచి దాదాపు 500 మంది బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకొచ్చారు. ఇంకా ఈ పరంపర సాయంత్రం వరకు కొనసాగుతుందని మేము అనుకుంటున్నాము. ధన్యవాదములు. కర్నూలు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ వద్ద సిఎస్ఐ చర్చి పనులను ప్రారంభిస్తూ సిఎస్ఐ చర్చి పెద్దలు కార్యక్రమం చేపట్టారు. అనంతరం క్రైస్తవ మత పెద్దలను సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఇది కాదు 400 మంది ఇంటికి వచ్చి దర్శనమైతే మామూలు సాధారణ సేవకుడికి కానీ, పాస్టర్స్ కానీ, సంఘానికి కానీ అందరూ స్థలం ఇవ్వాలి. అందరూ స్థలం ఇవ్వండి. కమిటీ పెద్దలందరూ రండి, నిలబడండి దయచేసి. టైటానిక్ హోట్ అనే ఓడ అనేది మునిగిపోతుంది. డయాసిస్లో ఉన్నప్పుడు తండ్రి గారు మన మధ్యకు రావడం జరిగింది. టైటానిక్ లాలకు తెలియకపోవచ్చు. అయితే గురువర్గానికంతా కూడా, గురువర్గ కుటుంబాలకంతా కూడా తండ్రి గారు చేసిన సేవలు. గుర్లమ్మలు ఉన్నంత వరకు ఇంట్లో ఉండండి అని చెప్తాం. గుర్లయ్య, గుర్లమ్మ, గుర్లయ్య పోతే గుర్లమ్మ ఉండేంత, గుర్లమ్మ పోతే అంటే పిల్లలు తీసుకొని ఖాళీ చేసి బిగాలు ఇస్తే తిరుడు బాబుకి ఇల్లు దొరుకుతాయి. అంతే ఆన్సర్. కాబట్టి ప్రతి మాట్లాడేటప్పుడు థింక్, కూర్చోమంటున్నామా. ఇల్లు విషయాలు వస్తే చాలా ఎక్కువ అవుతుంది, అనవసరము ఈ టాపిక్. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈరోజు మా నంద్యాల అధ్యక్ష కనుక గొప్ప సుదినం. మా ప్రియతమ బిషప్ తండ్రి గారు, బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ పీజే లారెన్స్ తండ్రి గారు అనేక సంవత్సరాల తర్వాత మా నంద్యాల అధ్యక్షులను దర్శించడం అనేది మా డయాసిస్కి అంతా కూడా గొప్ప ఆశీర్వాదకరమైన దినము. ఆయన పరిపాలించినటువంటి పరిపాలన కాలంలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అభివృద్ధి కార్యక్రమాలు అధ్యక్షులను చేపట్టినారు. వారి సేవలు చిరస్మరణీయమైనటువంటివి. అటువంటి గొప్ప దైవజనులు మళ్ళా మా
అధ్యక్షకను దర్శించడం మాకు గొప్ప ఆశీర్వాదంగా ఉంది. మళ్ళీ ఆయన యొక్క నడిపింపులో, ఆయన యొక్క సలహాల మేరకు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత బిషప్ తండ్రి గారు కూడా ముందుకు కొనసాగుతున్నారు. ఆయన ద్వారా కూడా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయని మేము ఆశిస్తున్నాం, విశ్వసిస్తున్నాం. ఆ ప్రభుని మేము ప్రార్థిస్తున్నాం. ఎం జయరాజ్ ప్రేమ్ కుమార్, ఎం జయరాజ్ ప్రేమ్ కుమార్, నేను చైర్మన్ పాస్టర్ 2 క్రైస్ట్ చర్చ్. క్రీస్తునామమున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు టీ జయసుధ. నేను ఈ చర్చి జాయింట్ సెక్రటరీని. ఈరోజు ప్రీతమ తండ్రి గారైన బిషప్ ఎమరేట్స్ పీజే లారెన్స్ తండ్రి గారు మా మధ్యకు రావడం మాకు ఎంతో ఆనందదాయకము. మరియు ఆయన దీవెనలు కూడా మాకు ఉన్నాయని మేము భావిస్తున్నాము. ఆయన చేసిన సేవలు చాలా ఉన్నతమైనవి. డయాసిస్ ఎంతో అభివృద్ధి పనుల్లో ఆయన సహకరించారు. అదేవిధంగా ఈరోజు మా చర్చిలో 1 and 2 ఫాస్ట్రేట్లో మాకు అవసరమైన ఎంతో ఫంక్షన్ హాల్ ఎన్నో రోజుల నుంచి మా కళ అది. దాన్ని నెరవేర్చడానికి మా తండ్రి గారైన బిషప్ ప్రజెంట్ ఉన్న బిషప్ సంతోష్ ప్రసన్నరావు గారు మా మధ్యకు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసినందును బట్టి మీకు ఆ దేవాది దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ బిషప్ గారు సంతోష్ ప్రసన్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా డయాసిస్లో చేస్తున్నారు. ఈ విధంగా నంద్యాల డయాసిస్ అంతా ఎంతో అభివృద్ధికి చెందుతుంది. అదేవిధంగా మన ఫాస్ట్రేట్లో కమిటీ మెంబర్స్ అందరూ మాకు ప్రోత్సహిస్తున్నందుకు బట్టి మాకు వందనాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఆఫీసు బేరర్స్ మా సందీప్ అయితే ఏమి భాగ్యరాజు సందీప్, అదేవిధంగా పెర్సీమ్మ నెలన అందరూ మేమందరం కలిసి మాకు ఒక మంచి నిర్ణయాలు తీసుకొని ఇలా ఈ విధంగా చర్చి డెవలప్మెంట్ కోసం పనిచేసినందుకు మాకు ఎంతో ఆనందదాయకము, శుభకరమైన సూచనలు ఆనవాళ్ళు మా సంఘానికి కనపడుచున్నందుకు మేము ఎంతో ధన్యులమైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. దీన్ని బట్టి ప్రభువునకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. సమయాన్ని ఇచ్చిన మీకు అందరికీ నా వందనాలు, శుభములు. సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ మహాదేవాలయం తరఫున మీ అందరికీ మా వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు కర్నూలు పట్టణానికి ఒక గొప్ప దీవెనకరమైనటువంటి దినము. ఎందుకనగా మరి నంద్యాల అధ్యక్షఖండంలో గత 6 సంవత్సరాలు మరి పీఠాధిపతిగా పరిచయం చేసినటువంటి ఈ రైట్ రెవరెండ్ పీజే లారెన్స్ తండ్రి గారు మళ్ళీ 12-13 సంవత్సరాల తర్వాత ఈ కర్నూలు పట్టణాన్ని వారు దర్శించడం జరిగింది. వారి సహోదరుడు ప్రస్తుత నంద్యాల అధ్యక్షుడు పీఠాధిపతి ది రైట్ రెవరెండ్ కె సంతోష్ ప్రసన్నరావు తండ్రి గారి యొక్క నాయకత్వంలో కర్నూలు పట్టణంలో ఈరోజు అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్కి పునాదులు శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రాముఖ్యంగా మరి చర్చి టవర్స్ యొక్క పనులు నిర్వహించబడుతూ ఉన్నాయి. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా మరి గొప్ప ఫంక్షన్ హాల్ కట్టడానికి ఈరోజు తండ్రి గారు శిలాఫలకం వేయడం జరిగింది. అదే రీతిగా కర్నూలులో ఉన్నటువంటి పేద ప్రజల కొరకు మరి కర్నూలు సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ దేవాలయంలో ఉన్నటువంటి డాక్టర్స్ బృందం ఎవరైతే ఉన్నారో వారందరి ద్వారా ఉచిత సేవలు, వైద్య సేవలు పేదలకు అందించాల్సిన ఉద్దేశంతో సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ పాలిక్లినిక్ అన్నదాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. కాబట్టి మరి కర్నూలు పట్టణ ప్రజలకు ఇది ఎంతో మరి ఆశీర్వాదకరమైన దీవెనకరమైనటువంటి దినము. ఈ రీతిగా మరి సంఘం యొక్క పీఠాధిపతులు సంతోష్ తండ్రి గారు ఈ రీతిగా తలపెట్టినటువంటి బృహత్కర కార్యక్రమం దైవ దీవెనల ద్వారా మరి కర్నూలు పట్టణానికి ఆశీర్వాదకరంగా ఉండాలని మరి కోరుకుంటూ మరి సంఘ మా పెద్దలందరి తరపున, గురువుల తరపున మీ అందరికీ మా శుభములు తెలియజేస్తున్నాం. దేవుడు మన కర్నూలు పట్టణాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. బాబు జయరామ్. కర్నూలు నగరంలో ప్రసాద్ డెంటల్ కేర్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ప్రారంభించిన డాక్టర్ సి హేమంత్ కుమార్. ప్రసాద్ డెంటల్ కేర్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్లో ఫిక్స్డ్ మరియు తీసిపెట్టుకునే విధానంలో పళ్లను అమర్చడం, ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్స్ ట్రీట్మెంట్, చిన్నపిల్లల దంత చికిత్స, కెనాల్ కాస్మోటిక్ ట్రీట్మెంట్, చిగుళ్ల సమస్యకు పరిష్కారం, ఇన్ఫెక్షన్ ఉన్న జ్ఞాన దంతాలను శస్త్రచికిత్స ద్వారా తొలగించడం, విరిగిన దంతములు, దౌడ ఎముకలకు చికిత్స చేస్తామంటున్న డాక్టర్ సి హేమంత్ కుమార్తో మెగా టైమ్స్ చీఫ్ కరెస్పాండెంట్ మిసాల రామస్వామి అందిస్తున్న ఫేస్ టు ఫేస్. రైతు బజార్ ప్రధాన రహదారి శ్రీలక్ష్మి స్కూల్ దగ్గరలో ప్రసాద్ డెంటల్ క్లినిక్ను డాక్టర్ హేమంత్ గారు ప్రారంభించారు. అయితే అధునాతన పరికరాలతో ఈ డెంటల్ క్లినిక్ అనేది పెట్టారు. మన మధ్యన డాక్టర్ హేమంత్ గారు ఉన్నారు. ఆయన ఏం క్లినిక్ ఓపెన్ చేశారు, ఈ క్లినిక్లో ఏమేమి చేస్తారని చెప్పేసి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీరు నా ప్రసాద్ డెంటల్ క్లినిక్లో ఏమేమి వసతులు ఉన్నాయి, ఏమేమి ట్రీట్మెంట్ ఇస్తారు? హాయ్ అండి అందరికీ. ఇది మన క్లినిక్ ప్రసాద్ డెంటల్ కేర్ అండి. ఇది మా నాన్న పేరు మీద కట్టిందండి మొత్తం. అండ్ ఇది మన హాస్పిటల్ ఆధునిక పద్ధతిలో అందరికీ అనుగుణంగా చికిత్స పొందేలా ఈ హాస్పిటల్ ఓపెన్ చేయబడిందండి. నేను పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నానండి. అండ్ ఇక్కడ
హాస్పిటల్ ఓపెన్ చేసింది కేవలం మా నాన్న పేరు మీద ఒక హాస్పిటల్ ఉండాలి, అందరికీ సేవ చేయాలి అనే ఉద్దేశంతో నేను హాస్పిటల్ కూడా ఓపెన్ చేయడం జరిగిందండి. అండ్ ఇక్కడ ఆధునిక పద్ధతిలో అన్ని రకాల ట్రీట్మెంట్లు జరగబడుతుంది. మీకు ఏదైనా పంటి సమస్య ఉంటే ఒక్కసారి ఈ హాస్పిటల్ విజిట్ చేయండి. మీకు ఏ రకమైన ట్రీట్మెంట్, మీకు కావాల్సిన సరిపడే ట్రీట్మెంట్ ఇక్కడ చేయబడుతుందండి. ఇక్కడ ఉన్నాయి, వాళ్ళకు ట్రీట్మెంట్ ఎలా అందుతుంది, మీరు వాళ్ళకు రాయితీ అనేది ఎన్ని రోజులు ఉంది, ఏమేమి పెట్టారు? ఇక్కడ మనకి ట్రీట్మెంట్, పేషెంట్ వచ్చిన ట్రీట్మెంట్, వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇక్కడ చేయబడుతుందండి. వాళ్ళ పంటి సమస్య మేము తొలగించేంత వరకు పేషెంట్ అయితే పంపించామండి. ట్రీట్మెంట్ విత్ హై సాటిస్ఫాక్షన్తోనే బయటికి వెళ్తారండి. ట్రీట్మెంట్లో ఏ రాజీ ఉంటుందండి. 100% ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మేము హాస్పిటల్ ఓపెన్ చేసామండి. అండ్ పేషెంట్ కంప్లీట్లీ సాటిస్ఫై అయిన తర్వాతనే హాస్పిటల్ నుంచి బయటికి వెళ్తారండి. ఏ పేషెంట్ ఎక్కువ తక్కువ అనేది ఏమి ఉండదండి. ఇది కేవలం మన మధ్యతరగతి వాళ్ళ కోసమే, మెయిన్లీ మా నాన్న కోసం అనేసి నేను ఈ స్టెప్ తీసుకొని నేను హాస్పిటల్ స్టార్ట్ చేశాను. ఇది డాక్టర్ హేమంత్ గారు చెప్తున్న విషయాలు. అయితే ఓవైపు వృత్తి డెంటల్ మీద చేసినప్పటికీ తన తండ్రి ప్రసాద్ గారి పేరు మీద కాస్త కూస పేదలకు సేవ చేయాలన్న దృక్పథంతో ఈ ప్రసాద్ డెంటల్ క్లినిక్ను మన కొత్తపేటలో పెట్టారు. మరి ఇక్కడున్న పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ ఈ డెంటల్ క్లినిక్ వచ్చి తమ దంతాల సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పేసి మీకు దగ్గరలో మన ప్రసాద్ డెంటల్ క్లినిక్ పెట్టామని డాక్టర్ హేమంత్ గారు చెప్తున్నారు. రామస్వామి, మెగా టైమ్స్, కర్నూలు. కర్నూలు నగరంలో పట్టపగలు జరిగిన చోరీ కలకలం రేపింది. విష్ణు టౌన్షిప్లో ఓ ఇంటి తాళం పగలగొట్టి చొరబడిన దుండగులు సుమారు 12 తులాల బంగారం, అరకిలో వెండి, నగదును అపహరించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా నగరంలో గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ వండి చూడండి, ఇప్పుడు కూడా పనిచేయలేదు. వచ్చి చేసిపోయారు దీంట్లోనే సీసీ కెమెరా ఇంట్లోనే అప్పుడు వచ్చినారు. హలో, వెళ్ళిపోతా, మీరు మిగతా చూసుకొని రండి అని వచ్చా. నేను లాక్ లేదు ఏందని వెనక ఇక్కడ వాళ్ళు వేసాను, వెనక సైడ్ ఏమైనా నేను డ్రెస్ తీసుకొచ్చాను వీడియో మన కాలనీలో లోపల చెప్పు సార్ ఢిల్లీ పోలీసులు జయ గురుదత్త, శ్రీ గురుదత్త, ఓం నమ శివాయ. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి దివ్య ఆశీస్సులతో మన కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ గౌరీ శంకర స్వామి వారికి పాత్రాకాలంలో పంచామృతాభిషేకములు మరియు అన్నాభిషేకము విశేషంగా జరిగినవి. ఇందులో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా హన్మకొండలో జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ విద్యార్థులకు ఆల్బెండోజల్ మాత్రలు పంపిణీ చేశారు. 1 నుంచి 19 ఏళ్ల వయసు గల ప్రతి ఒక్కరూ నులిపురుగుల నివారణ మాత్ర తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. పిల్లల ఆరోగ్యం, పోషకాహారం, చదువులో ఏకాగ్రత పెరగడానికి ఈ మాత్రలు ఎంతో ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు. మార్పు చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు. సో అవేంటంటే అనారోగ్యకరమైన వాతావరణంలో చేతులు పెట్టకుండా ఉంచుకోవడం, తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం. ముఖ్యంగా చిన్నపిల్లలను అయితే మనం ఎక్కువగా కంట్రోల్ చేయలేము, మట్టిలో ఆడుకుంటూ ఉంటారు, అవి ఇవి ముట్టుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళలో చేతులు కడిగించే అలవాటు, శుభ్రంగా సబ్బు పెట్టి కడుక్కోవడం, అది కూడా అనేక కార్యక్రమాల్లో చేతులు ఎలా కడుక్కోవాలి అనేది కూడా నేర్పిస్తారు కదా. నేర్పించారా మీకు చేతులు? సో మీరందరూ మట్టిలో చేపెట్టి ఆడనమాట. 19 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం. డిఈ ఆఫీస్ నుంచి వచ్చిన కోఆర్డినేటర్ గారికి, హెచ్ఎం గారికి, ఆల్ ద టీచర్స్ ఆన్ ద డైస్ అండ్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. ఐ థింక్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎందుకు ఈరోజు ఇది డీవార్మింగ్ డే. అర్థమైందినా? మామూలుగా మనకు మీ హెడ్ మాస్టర్ గారు కూడా చెప్పినారు, ఒక మెయిన్ రీజన్ కి మీ మంచి మార్క్స్ రాలేదు, దానికి ఒక మెయిన్ రీజన్ ఇదే కూడా ఉండొచ్చు కి మీరు చాలా రోజులు స్కూల్ అటెండ్ చేయలేకపోతున్నారు. ఎందుకు అటెండ్ చేయలేకపోతున్నారు? ఏమైనా హెల్త్ ఇష్యూ అయింది, మాకు ఇది జ్వరం అయింది, మాకు ఇది ఒక వారం వరకు యాబ్సెంట్ అయితే, లేకపోతే మీరు ఇర్రెగ్యులర్ గా ఉంటే అది డైరెక్ట్ ఇంపాక్ట్ మీ స్టడీస్ మీద పడుతుంది. అండ్ నాట్ ఓన్లీ ఒక హెల్త్ ఇష్యూ మాత్రమే కాదు, మన కడుపులో ఇట్లా ఏమైనా డీవార్మ్ లైక్ ఏమైనా వార్మ్ ఉంటే మన డెవలప్మెంట్ కూడా, మన గ్రోత్ కూడా దాంతో అఫెక్ట్ అవుతుంది. చాలా మంది మనం చూస్తూనే ఉన్నాము, లైక్ హైట్ సరిగా పెరగడం లేదు, మంచిగా తింటున్నారు, మంచిగా అది ఆహారం తీసుకుంటున్నారు. దట్ మీన్స్ కి అది భోజనం వాళ్ళకి బాడీలో సరిగా బాడీలో గ్రోత్ లో కన్వర్ట్ అవ్వడం లేదు. సో అందుకే ఇది ఒక డీవార్మింగ్ డే మాత్రమే మన జిల్లాలో కాదు, నేషన్ వైడ్ గా ఈరోజు మన స్టేట్ వారీగా మొత్తం ఈరోజు ఇది నడిపిస్తున్నాము. 1 year నుంచి 19 years ఉన్న వాళ్ళు వాళ్ళ డోసేజ్ బట్టి, వాళ్ళకి ఆ ఏజ్ బట్టి, వాళ్ళ వెయిట్ బట్టి, వాళ్ళ హైట్ బట్టి ఎంత డోస్ ఉంది వాళ్ళు తీసుకోవాలి. మీ అందరితో కూడా రిక్వెస్ట్, కంపల్సరీ మీరు కూడా తీసుకోండి. మీ ఇంటిలో కూడా ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు తీసుకోలే, వాళ్ళకు కూడా చెప్పండి ఇది కంపల్సరీ. ఏం దీంతో హామీ లేదు, లైక్ దేర్ ఇస్ నో ఏం నుక్సాన్ లేదు దీంతో. కానీ మనం తీసుకుంటే మనకు మళ్ళీ ఫ్యూచర్ లో ఏమైనా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటుంది. ఇది ప్రోగ్రామ్ మంచిగా ఆర్గనైజ్ చేసినారు. డిఎంహెచ్ఓ గారికి, మీ హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. 1 నుండి 19 సంవత్సరాల నెక్స్ట్ ముందుకెళ్ళండి. ఏం లేదు, మామూలుగా చప్పరికి చాక్లెట్ లాగానే ఉంటుంది. ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ 2026 కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను వేగవంతం చేసి ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా 100% పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. వికాస్ నగర్, సమ్మయ్యనగర్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ ఒక్క అర్హ ఓటర్ కూడా జాబితా నుంచి తప్పిపోకుండా BLOలు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ఎన్ని రోజుల నుంచి పెడుతున్నారు ఇక్కడ ఇంకా మిగిలిన ఉన్నాయి కదా, ఇంకా ఒక రోజు పెడితే ఇంకా అది వచ్చేస్తుంది. డాష్ బోర్డ్ ఉన్న టోటల్ 1333 నుంచి ఓన్లీ 276 డిజిటైజ్ అయింది. అంతే. ఇది BLO వ్యాలిడేట్ కూడా 4 ఉన్నాయి. అంటే ఓటర్ ఆన్లైన్లో ఫిల్ చేసి ఉంటారు, మీరు జస్ట్ వ్యాలిడేట్ చేస్తే మీ కౌంట్ పెరుగుతుంది. అయితే నేను కూడా నేనే చేయడం, ఒక అమ్మాయి ఉండడం వల్ల చేస్తాను. ఇప్పుడు వచ్చిన ఫామ్ కంటే వీళ్ళు చేస్తారు, లేకపోతే మీ ఆఫీస్ పంపిస్తారు? చేస్తుంది సార్.
ఇప్పుడు సర్చ్ చేస్తే దొరుకుతున్నాయా? ఇది ఒక పాత కార్డే ఉంది, డైరెక్ట్ కూడా వస్తుంది కదా, వస్తుంది ఈ అమ్మాయి ఇంప్రూవ్ చేయండి. ఇచ్చేయమ్మా ఆఫీస్కి ఫామ్స్ దగ్గర ఉంది. ఇప్పుడు ఆపరేటర్ ఖాళీ ఉంది. సూపర్వైజర్స్కి ఇచ్చి అప్పుడు అక్కడ వాళ్ళు చేపిస్తారు. కానీ అక్కడ ఫామ్ ఏం మిస్ అవ్వకూడదు, అక్కడ మిస్ అవ్వకూడదు, మిక్స్ కూడా అవ్వకూడదు. షిఫ్ట్ డబల్ కూడా ఉన్నాయి. ఎంత ఉన్నాయి డెత్? 28 దాకా ఇంట్రెస్ట్. 14 డబల్ షిఫ్ట్ 66 పర్మనెంట్ కూడా ఉన్నాయి. షిఫ్టెడ్ వాళ్ళు కూడా కాల్ చేస్తే చేస్తారు. రెస్పాన్స్ అందుకనే చేయండి. నేను ఫామ్స్ ఓన్లీ ఒక పార్టీ బిఏలే ఉన్నారా? వేరే పార్టీ ఇంకో కథలు ఉన్నాడు కానీ ఎక్కువ రావట్లేదు. కాంగ్రెస్ కూడా తీసుకున్నాను. చెప్తున్నా వాళ్ళు బార్బర్ అన్నారు, వాళ్ళ వీరుని బట్టి వస్తున్నారు. పంచేటప్పుడు మాత్రం వచ్చింది, ఇప్పుడు మాత్రం రావట్లేదు. మీ పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నది, మీరు తిరుగుతలేరు. ఒకవేళ ఇక్కడికి రాకపోతే మీరు డోర్ టు డోర్ వెళ్ళండి. మన ఏరియా ఏరియా ఇక్కడ పోయిందంటే 2 సార్లు వెళ్ళాడు. మళ్ళీ వాళ్ళు తీసేస్తే తింటారు. మేము ఉన్న ఊరు వస్తుంది మాకు మా ఇంటి నుంచి షిఫ్టెడ్ ఉన్నారు కదా, ఈ షిఫ్టెడ్ కూడా 1-2 డేస్ తర్వాత అప్లోడ్ చేయండి. ఫస్ట్ ఎవరు కాబట్టి ఫోన్ చేస్తాను. వాళ్ళు ఇక్కడ అవుతున్నారు, వాళ్ళు ఆన్లైన్లో ఫిల్ చేస్తున్నారు, మీకు పోయి వెళ్ళి కానీ ఇది షిఫ్టెడ్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు అక్కడ ఫిల్ చేసి ఆన్లైన్లో చేస్తున్నారు. ఆన్లైన్లో చేసి మనం డైరెక్ట్ డీటెయిల్ తీసుకొని చేసుకుంటున్నాం. అక్కడ చూసి అండ్ మిగతా కూడా మీకు డెత్కి ఏమైనా ఉంటే అప్లోడ్ చేయండి. డెత్ ఫామ్స్ ఎన్ని కలెక్ట్ చేసినా ఫామ్స్ ఎన్ని కలెక్ట్ చేసుకో మొత్తం అప్లోడ్ చేయడం ఈ 2002కి సీరియల్ నెంబర్ కదా, ఇప్పుడుకి సీరియల్ నెంబర్ కాదు. వచ్చేసి ట్రిబ్యూట్ అవుతుంది. అప్పుడు చూసేవాడి ఇది చూసి కలెక్ట్ చేయండి. మేము కూడా సమయం ముందు సమయం తర్వాత పెట్టుకున్నారు. ఆఫ్టర్ పర్సన్ అయిన తర్వాత సమయం వస్తుంది, సమయం ముందు వస్తుంది. అది ఎట్లా ఉందో అట్లా వస్తుంది. ఇప్పుడు వాళ్ళు వేరే ఉంటే అదే అది రాస్తుంది. ఆధార్ కార్డు అంతా యాక్టివ్ ఉన్నారు. ఈ ఏజ్ లో కూడా ఎంత పని చేస్తున్నారు, ఏం మీకు లేదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.